సరే. ఈరోజు గురు పాదుకా స్తోత్రము, గురు పరంపర, గురు చరణము ఇవి ఇదైన మార్గములో నువ్వు ఎంత దూరమన్నా ప్రయాణించు. వీటిని దాటి ఎక్కడికి ఎళ్ళలేం. ఇవి నువ్వు ఎంత దూరం ప్రయాణించినా, ఇవి నీవు ప్రయాణించిన దానికంటే నేను ఈ నేను ఈ స్థాయిలో 10 సంవత్సరాలైంది. ఇంత గొప్ప స్థాయిలో ఉన్నాను అంటే, నాకంటే గొప్ప స్థాయిలో ఇవి కనిపిస్తూ ఉంటాయి. అంటే నేనింకా ఇలా ఉన్నాను అని చెప్పే స్థాయిలో సద్గురు హృదయం ఉంటుంది. ఆ వినయ విశ్వాస భావోన్నత ప్రియత్వం మతిన సదా అనేది నిన్నెప్పుడూ కరెక్ట్ చేస్తూనే ఉంటుంది. సదా నేనుంటున్నానా? ఈ సదా అనే దాంట్లో నా మతిన సదా అనే దాంట్లో నేను ఎంతవరకు నిలబడి ఉన్నాను? అంటే ఇవాళ మీరనుకోవటం ఏంటి అంటే వరుసగా మీకు మీ సీనియర్సు దీని గురించి సబ్జెక్ట్ చక్కగా చెప్తారు. నేను అలా చెప్పను. మీ అందరికీ ఉపయోగపడేలాగా ప్రాక్టికల్ నాలెడ్జ్ లాగా ఈ క్లాసులు తీసుకెళ్తా. మీకు థియరీ క్లాసులు వాళ్ళు చెప్తారు. ఇక్కడ మనము వచ్చేసరికి నేను చెప్పాను గదా! అత్యున్నత స్థాయిలో ఉన్నాను అని మనం అనుకున్నప్పుడు కూడా మనకంటే అఖిల అఖండంగా అది మనకి దర్శనమిస్తుంది. ఆ బ్రహ్మాండమైన దివ్య తేజస్సు ఎలా ఉంటుంది అంటే, ఇంతకంటే గొప్ప కాంతులు ఉండవు. ఆ బంగారు ఆ దివ్య తేజస్సుని, ఆ సహస్రాంబుజ కిరణ్మయంగా, ఆ కాంతి వెలుగులని సమస్తములో ఆ కాంతి వెలుగులని దర్శించినప్పుడు, ఆ దివ్య తేజాన్ని దర్శించినప్పుడు, మన హృదయం ఎలా అయిపోతుంది అంటే, నువ్వు తప్ప అన్యము లేదు. నువ్వు తప్ప అన్యము లేదు. అంటే ఇక్కడ మీ అందరికీ గూడా ఆది శంకరాచార్యుల వారిని చూడండి. ఆయన ఎంతో సాధన చిన్న వయసు నుంచి సన్యాస దీక్షను తీసుకొని, ఎంతో మంది గురువుల దగ్గర నేర్చుకొని సాధన చేసి, ఈ యొక్క భారతదేశంలో నలువైపులా కూడా ఆయన యొక్క గొప్ప జ్ఞానాన్ని అందరికీ అందించాడు. ఆ కాలంలో ఏ ప్రచారాలు లేవు. అద్వైతము అనేది ఇప్పుడు అద్వైతం. ఆ కాలంలో ఆయన చెప్పినప్పుడు ఎవరికీ అది అర్థం గాలేదు. అర్థమైన వాళ్ళని వేళ్ళ మీద లెక్కబెట్టొచ్చు. అంటే అలాంటి దివ్య తేజస్సుతో మమేకమయ్యి ఆయన ఎన్ని సౌందర్య లహరి గావచ్చు, శివానంద లహరి గావచ్చు, ఎన్ని పాటలు రాశాడు. పాటలు అంటే ఈ పాటలు గాదు. దేవుడి మీద అసలు ఎంత లయమైతే అంత బాగా వస్తాయి. ఎంత లయమైతే ఆ కనకధార స్తోత్రాన్ని వల్లిస్తాడు. అంటే ఆయన వల్లించిన దానికి కనకధారే కురిసింది. కాబట్టి అది కనకధార స్తోత్రమైంది. ఒక కాలభైరవుడి స్తోత్రం ఉంటది. ఒక అద్భుతం. ఒక శివుని స్తోత్రం ఉంటది. ఒక అద్భుతం. ఇక అది ఎలా ఉంటదంటే ఒకసారి వింటే చెవుల్లో మోగుతూనే ఉంటది. అలాంటి ప్రకాశ స్థితి గురువు, సద్గురువు అంటే సమస్తములో ఈ దివ్య తేజముతో వెలుగొందిపోతూ ఉన్న ప్రకాశ స్థితే సద్గురువు. అది అవగాహన చేసుకోమనే మీకు ఈ బ్రహ్మాండ దివ్య తేజముతో లయమవ్వండి. దాన్ని మీ పైన ధరించండి.
అదే మీరవ్వండి. నిరంతరము ఆ భావనతో ఉండండి. ఇక్కడ అఖిల, అఖండ, బ్రహ్మాండ, దివ్య తేజ అంటే అఖిలము అంటే సమస్తము, అఖండము, ఖండితము లేనిది ఇలా చెప్పేది మొదటి రోజుల్లో అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పమన్నా అలా చెప్పలేను. అది మీకు ఎవరైనా జెప్తారు. కానీ ఇక్కడ మీకేం గావాలి అంటే అత్యున్నత స్థాయి భావన విన్యాసము అనేది ఎలా ఉండాలి అంటే ఇప్పుడు సంపూర్ణ గారు ప్రేయర్ చదివారు. చక్కగా చదివింది. కానీ ఆమెని ఏం చెప్తున్నాను అంటే నీ హృదయములో ప్రియాతి ప్రియంగా ఒక ఇంతకంటే ప్రియత్వం మనలో లేదు అన్న విధంగా ఈ ప్రేయర్‌ని నీ లోపల నుంచి, నీ హృదయములో నుంచి స్పందించగలిగితే, నీ హృదయములో నుంచే స్పందించటము అంటే మాటలు, పదాలతోటి గాదు. ఆ బ్రహ్మాండ దివ్య తేజముతో ఉన్న ఆ సద్గురువుని దర్శించటం నీ హృ నీ హృదయ దర్శనమై ఉండాలది. అప్పుడు అలాంటి స్థితిలో నీ ఉన్నప్పుడు, అదే నీవై ఉన్నప్పుడు ఎలా ఉంటుందంట? ఇప్పుడు క్లాసు జరుగుతూ ఉంది. మీ నేను చెప్పినట్టు మీరు బాగా ప్రియంగా ప్రేయర్ వైపు లయమయ్యారు. నేను చెప్పమన్నాను. అమ్మ హృదయ తుల్యంగా చెప్పమంది. హృదయం మీద బాగా ఫీల్ అవుతూ బాగా చేశారు. ఇక్కడికొచ్చి చెప్పమన్నప్పుడు అలా ఫీల్ అయ్యి చెప్పటం మూలంగా నువ్వు 2 లైన్‌లు గూడా చెప్పలేవు. 2 లైన్‌లు గూడా రాదు. లోపలికెళ్ళిపోతది. నీకు మాట రాదిక. ఎందుకు అంటే అంత ప్రియత్వమైన స్థాయిలో నువ్వు లయమైపోయావు. అది చేసి. కానీ బయట ప్రేయర్ చెప్పేటప్పుడు ఎలా ఉండాలి అంటే, ఆ లయ స్థితిలోకి సబ్జెక్ట్ చెప్పేటప్పుడు గూడా లయ స్థితిలోకెళ్ళకూడదు. అట్ ద బిగినింగ్ స్టేజెస్‌లో నిరంతరము నేను లయమయ్యి సబ్జెక్ట్ మొదలుపెట్టేటప్పుడు గూడా అందులోకెళ్ళిపోయేదాన్ని. ఒక్క ముక్క బయటికొచ్చేది గాదు. అది లోపల అర్థమవుతూ ఉంటది. ఇప్పుడు గూడా అప్పుడప్పుడు నేను నిద్రబోతన్నానా, లయమయ్యానా తెలియకుండా మాట్లాడుతూ ఉంటాను. ఏదో మాట్లాడుతూ ఉంటాను. ఆ మాట్లాడేయి నాకు నేను గ్రహిస్తాను. గ్రహించి వెంటనే దిద్దుకుంటాను. ఇదేంటి ఈ మాట్లాడుతున్నాను అని. అంటే ఆ లయంలోకి వెళ్ళిపోతుందది. అలాంటి స్థితిలోకి నీవు ప్రియాతి ప్రియంగా ఈ సమస్తములో అఖండంగా వెలుగొందిపోతున్న ఆ దివ్య తేజముతో ఉన్న ఆ సద్గురువు యొక్క ప్రకాశాన్ని నీవై నీ హృదయమై అది వేరుగా లేదు. ఆ హృదయమే నీ హృదయమై నేనైన స్థాయిలో నువ్వు స్పందన కలిగి ఉన్నప్పుడు, ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు, ఆ భావనని కలిగి ఉన్నప్పుడు, ఒక సద్గురువే గాదు. సమస్తములో ఉన్న అనేక మంది సద్గురువులు నీ వైపు దృష్టి పెడతారు. అనేక వేలాది, లక్షలాది, కోట్లాది సద్గురువులు సమస్తములో వెలుగొందిపోతూ ఉన్నారు. అలాంటి సద్గురువులు నీ యొక్క ప్రియాతి ప్రియమైన హృదయాన్ని, నీ స్పందనని గ్రహిస్తారు.
నీ హృదయము చేసే స్పందన వినయము, విశ్వాసాన్ని కలిగి, సమస్తం మీద విశ్వాసాన్ని కలిగి, సమస్తములో నేను వేరుగా లేను, నేను మీరై ఉన్నాను. ఈ సకల చరాచరము నేనై ఉన్నాను. వీటన్నిటితో ఏకత్వంగానే ఉన్నాను అంటూ న్యూట్రల్ స్థితి, నీలో ఉన్న సమత్వ భావన, ఈ సమత్వ భావన కలిగి ఉండటం, విశ్వాసాన్ని సమస్తం మీద ప్రకటన చెయ్యటమే ఆ భావన తరంగాలని నీకు నువ్వు ప్రతిస్పందనాత్మకంగా నిరంతరము కలుగజేసే స్థాయిలో ఆ ప్రియత్వాన్ని నీలో నుంచి వెదజల్లినప్పుడు, సమస్తము నుంచి ఆ ప్రియత్వము ఈ సకల చరాచరానికి గూడా నీ ప్రియత్వం అందుతుంది. అలాగే సమస్త విశ్వానికి గూడా నీ ప్రియత్వం అందుతుంది. ఎందుకంటే ఆ ఏకత్వ భావన అనేది అంత ప్రియంగా స్పందిస్తున్నావు గాబట్టి. కాబట్టి మనం ప్రే చేస్తున్నాము అని అంటే ఒక్క ఈ విధంగానే గాదు. అనేకమైన ఆలోచనలు, అనేకమైన ప్రియత్వ భావనలు, అనేక మంది గురువుల దగ్గరకి, గురు లోకానికి మనం వెళ్ళాము. అనేక మంది గురువులతో మమేకమయ్యాము. నేను చాలామంది గురువుల దగ్గరికి వెళుతూ, ఒక గురువు దగ్గర నుంచి ఎళ్ళేటప్పుడు ఈ గురువుని తీసుకొని ఇంకొక గురువు దగ్గరికెళ్ళినప్పుడు దేనికోసం వచ్చామంటే జ్ఞానాబ్ది. జ్ఞానం కోసం మీ దగ్గరున్న జ్ఞానం కోసం వచ్చాము అన్నప్పుడు, వాళ్ళు చాలా ఆనందపడి ఒళ్ళో కూర్చోబెట్టుకునేవాళ్ళు. ఎందుకు అంటే, ఒక బిడ్డ అందరి ప్రేమని వశం చేసుకుంటుంది. ఒక చిన్న బిడ్డ, 4, 5 సంవత్సరాల బిడ్డ చక్కగా పట్టు పావడా కట్టుకొని అందరి గురువుల దగ్గరికెళ్ళి మీ జ్ఞానాన్ని నాకివ్వండి అన్నప్పుడు వాళ్ళందరూ మురిసిపోయి వాళ్ళ ఒళ్ళో కూర్చొని తల్లి నీకు నా జ్ఞానాన్ని అందిస్తున్నాను అనే విధంగా ఒక్కొక్కళ్ళు వాళ్ళ హృదయాల్లో పెట్టుకుని ఈ రోజు నుంచి నువ్వు నా బిడ్డవి. ఇదంతా నా ఆవిష్కరణే. వాళ్ళ హృదయం కూడా నా హృదయమే. వాళ్ళ ఒళ్ళో కూర్చోటం కూడా నా ఆవిష్కరణే, నా ఆలోచనే. నా హృదయం స్పందించేది కూడా, వాళ్ళ హృదయం స్పందించేది కూడా నాకు తెలిసేది. ఒకరోజు దత్తాత్రేయుల వారి దగ్గరికి నేను వెళ్ళినప్పుడు, వెంటనే నాకు కళ్ళమ్మట నీళ్ళొచ్చినియి. ఆయన కళ్ళమ్మట నీళ్ళొచ్చినియి. "ఎన్నాళ్ళకి వచ్చావు తల్లి నా దగ్గరికి, నీ కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తూ ఉన్నాను" అని ఆయన అలా హృదయానికి నన్ను చేర్చుకున్నప్పుడు, ఆయన కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చినాయి. ఆ హృదయ స్పందన నా హృదయ స్పందనయింది. నా కళ్ళల్లో నుంచి కూడా నీళ్ళొచ్చినాయి. అంతటి ప్రియమైన స్పందన, ప్రతిస్పందనలు కలిగి ఉండాలి మనం. నీకేం వచ్చు అనేది అక్కడెవరు లెక్కలేయరు. అక్కడ ఆ హృదయాలన్నీ ప్రియంగా వాటి మీద మన అరిషడ్ వర్గాలు, గుణాలు ఇవన్నీ ప్రభావం చూపించవు. అందువలన వాళ్ళెవరు మన్ని ద్వేషంగా చూడరు. నీకేమొచ్చు పో అనరు. మన ప్రియత్వ స్పందనకి ప్రతిస్పందనగా ఎంతో గొప్ప హృదయాన్ని వాళ్ళు అందిస్తారు. ఒకరోజు ఒక ఆవిష్కరణ చేశాను నేను. ఆ ఆవిష్కరణలో నేను చాలా అలమటిస్తూ ఉన్నాను. నా హృదయానికి ప్రేమ అనేది సరిపోవటం లేదు. నేను చాలా ప్రేమని కోరుకుంటున్నాను. కానీ నాకంత ప్రేమ అందటం లేదు. కాబట్టి నేను ఈ ప్రేమ కోసం అలమటిస్తూ ఉన్నాను అని వ్యక్తం చేస్తూ ఒక ఆవిష్కరణ చేశా.
వ్యాలంటైన్స్ డే ఆ రోజు. అందరూ వాళ్ళ వాళ్ళ సంకేతాల్ని ప్రేమికులకు జెప్పుకుంటారు. నేను నా హృదయ సంకేతాన్ని విశ్వగురువులకు జెప్పా. నాకు ఈ చిన్న చిన్న ప్రేమలు సరిపోవటం లేదు. నాకు చాలా పెద్ద ప్రేమ కావాలి అని అన్నప్పుడు, వాళ్ళు ఆ రోజు ఆ ఆవిష్కరణకి మొత్తం ఎలా ఉందంటే ఇసుక పోస్తే రాలనట్టు, అంటే లైటేసినా గూడా నక్షత్రాలు కనపడ్డాయి ఆ రోజు మాకింట్లో. మామూలుగా మనకి బయట నక్షత్రాలు లైట్‌లేస్తే కనపడవు. ఇక్కడ ఇంట్లో లైటేసినా గూడా కొన్ని నక్షత్రాలు కనపడతాయి, కనపడవు. కానీ ఆ రోజు లైట్ ఏసున్నా గూడా ఇసుకేస్తే రాలనంత నక్షత్రాలు. మా అమ్మాయి గూడా అడిగింది, "అమ్మ ఇవాళేంటి చాలా ఉన్నాయి నక్షత్రాలు. రోజు ఇన్నుండవు గదా! ఇవాళ చాలా ఎక్కువున్నాయే కనపడుతున్నాయే" అని అడిగింది. ఆ రోజు నేను ఈ అనంతమైన ప్రేమ కోసం దుఃఖించాను. దానికి ఈ అనంతములో ఉన్న ప్రతి గురు హృదయము నాకు వాళ్ళ హృదయములో ఉన్న జ్ఞానాన్ని జ్యోత్స్నామృతం ధారగా, అంటే ప్రియత్వామృత ధారగా నాకందించారు. అది ఎలా ఉంది అంటే ఒక జలపాతం. వాళ్ళు ఎవరిదాళ్ళు అందించారు. అదొక తీగ. అనేక తీగల సమాహారమే ఒక జలపాతం. నీకు చిన్న చిన్న జ్యోత్స్నామృతపు ధార సరిపోదు. నీకు కావలసిన ఆ ప్రియత్వానికి జలపాతమే, ప్రియత్వామృత జలపాతమే ఇస్తున్నాం నీకు బహుమతిగా అన్నారు. అప్పుడు నేనన్నాను, ఆ జలపాతాన్ని నాకే కాదు, నా చుట్టూ ఉన్న సత్యాత్మావిష్కార అన్వేషుల అందరికీ గూడా ఆ ప్రియత్వ జలపాతాన్ని కురిపించే విధంగా, ఆ చల్లదనానికి, ఆ ఆనందానికి వాళ్ళ హృదయాలు గూడా పులకించే విధంగా ఆ జలపాతాన్ని కురిపించండి అని అడిగినప్పుడు వాళ్ళు ఇంకా సంతోషించారు. ఏదిచ్చినా ప్రతిదీ నలుగురికి పంచుతున్నావు అనేది, వాళ్ళు ఇంకా ఇప్పుడు నాకు ఒకంత జలపాతం ఇస్తే, ఇంకా ఇంతమందికి పంచాలి. దానికి పదింతల జలపాతాన్ని అందజేశారాళ్ళు. అంటే ఏది గూడా మనము పూజ చేసినప్పుడు గూడా నేనే కాదు, నా చుట్టూ ఉన్న అందరినీ గూడా సంరక్షించండి. మీ అనుగ్రహాన్ని అందరికీ ఇవ్వండి అని చెప్తూ ఉంటాం. అలాగే మనకి సంభవించిన ప్రతిదీ కూడా ఎవరెవరికైతే అది అవసరమో వాళ్ళకి గూడా ప్రసాదించండి అనేది కూడా మనం అడుగుతూ ఉంటాం. అలాగే మన ప్రేయర్‌లో గూడా సకల జీవ పాంచభౌతిక దేహ ఆయురారోగ్య అది గూడా మనం చేర్చిందే. అంతకుముందు ఎక్కడ ప్రేయర్‌లో లేదు. ఇది నేనుగా చేర్చుకుంది. ఎందుకు అంటే ఒకరోజు ప్రేయర్ చేస్తూ ఉన్నాను. ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు నేను ఆ ప్రే చేసేటప్పుడు సకల చరాచరానికి గూడా అనుగ్రహాన్ని ప్రసాదించండి అని లోపల అనుకునేదాన్ని. అలా అనుకోకుండా నేను స్కిప్ అయ్యి గురుచరణానికెళ్ళిపోయాను. అప్పుడు అవన్నీ వెంటనే నా కంటి ముందు కనిపించినియి. సకల చరాచరం. అదేంటి మమ్మల్ని మర్చిపోయావు? మాకు సంజీవత్వ జ్యోత్స్నామృతాన్ని, ఆయురారోగ్యాలని ప్రసాదించలేదే? మాకు ఆహార సంపత్తిని ఇవ్వలేదే నువ్వు? అన్నట్లుగా నా వైపు అవి ప్రశ్నిస్తూ నిలబడ్డాయి. ఆ క్షణమే వెంటనే వెనక్కెళ్ళి అప్పుడు దాన్ని చదివి వాటికి అర్పితం చేసి తర్వాత
అంటే ఎలా ఉంటుంది అంటే, మనం ప్రే చేసేటప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే, ఊరికే ప్రే చేశామంటే, ఇక్కడ మామూలుగా బయటికి వినపడేలాగా చేసినా, ఇంట్లో చేసేటప్పుడు ఇక ఇంతకంటే ప్రియత్వం లేదు. అన్న విధంగా ప్రియత్వం ఎలా ఉంటుంది అంటే, ఇవాళ కొంతే ఉంటుంది. నువ్వెంత జేసినా, ఎంత ప్రియంగా జేశానన్నా కొంత జేసి అది గూడా సాధనాత్మకంగా సాధన ఒక ధ్యానం చేసాం మొదలుపెట్టాం. 40 రోజులకి నీకు చక్కగా కూర్చోగలగటం, అంతసేపు ఆలోచన చేయకుండా ఉండటం, చక్కగా ఆ ధ్యానం చేయటం, ధ్యాన సిద్ధి కలుగుతుంది. అలాగే ఈ ప్రియత్వ సిద్ధి కలగాలి అన్నా నీకు సాధన అవసరం. ఊరికే రాదు. ఇవాళ చేసాం ప్రేయరు. ఇవాళ రేపు వద్దులే. వారం తర్వాత మళ్ళీ అమ్మ చెప్పింది గదా! అలా చేద్దాం ప్రేయరు. ఏమీ రాదు. మీ భావన విన్యాసము రోజు దాని మీద దృష్టి పెట్టి సాధన చేస్తేనే అది మీకొస్తుంది. ఆ ప్రియత్వము అనేది రోజు రోజుకి పెరుగుతుంది. మీ హృదయములో స్పందన అనేది ఇవాళ 10 మందికి చేరితే నువ్వు సాధన చేస్తే 100 మందికి చేరితే, ఇంకా సాధన చేస్తే 1000 మందికి చేరితే, ఇంకా సాధన చేస్తే 1,00,000 మందికి చేరితే, ఇలా సమస్తము చేరాలి అంటే ఎంత ఎంత సాధన చేయాలి? ఎంత వ్యాపకత్వానికి నువ్వు భావన చేయగలగాలి? ప్రే చేయమన్నాము అంటే చకచక చకచక చదివేసి, ఆ పేపర్ అవతలేయటమో, లేదా ఇది చేయటమో గాదు. నేను ప్రే చేస్తూ తెల్లవారేసరికి ఏ 20, 30 సార్లో చేస్తూ ఉండేదాన్ని. అలా చేస్తూ ఉన్నప్పుడు ఒకరోజు మా అమ్మ అలా చేస్తూ లోపల చేస్తూ ఉంటాను. అది ఒక్కొక్కసారి బయటికొచ్చేస్తుంది. తెలియకుండానే పెద్దగా బయటికి చదువుతాను. అలా బయటికి చదివినప్పుడు ఆమె ఇంది. ఇని ఈ అమ్మాయికి పిచ్చి పుట్టింది. లేసి ఉన్నప్పుడు అదే గోల. నిద్రపోయేటప్పుడు ఇదే గోల. పిచ్చి ముదిరిపోయింది అని అంది. అంటే ఆమె గూడా లోపల అనుకున్నాను అనుకోని పైకే అంది. అంటే ఆ హృదయ స్పందన ఎలా ఉంది అంటే పైకి చదువుతున్నానా? లోపల చదువుతున్నానా? అసలు చదువుతున్నానా? లేదా? అనేది లేదు. అది అలా లయమై కొట్టుకుంటూనే ఉండేది. మెలుకువొస్తే అది జరుగుతా ఉండేది. నిద్రలోకి ఎప్పుడు పోయేదాన్నో తెలీదు. మళ్ళీ మెలుకువొస్తే జరుగుతా ఉండేది. మరి సాధన అంటే అలాగే జేయాలి. మరి అదే గురు పరంపర. ఏదైతే మేధా దక్షిణామూర్తి అని చెప్పుకుంటూ ఉంటామో అంటే ఏదైతే మేధస్సు, ఏదైతే జ్ఞానము, ఏదైతే సమస్తములో ఉన్న ప్రజ్ఞానము అంటే ఆత్మ జ్ఞానము, ప్రణవ జ్ఞానము ఏదైతే ఉందో అది అంతటినీ కలిపి మనకి చెప్పటం రాదు. దాన్ని అంతటినీ కూడా ఇప్పుడు వేదవ్యాసుల వారు అనేక వేదాలు చేశారు. మరి ఈ వేదాలన్నిటి యొక్క ప్రకాశాన్ని చెప్పాలి అంటే ఈ వేదాలే గాదు. అది అసలు ఉన్నయి, లేనియి సమస్తములో సృష్టి అంటే ఒక ఆలోచన సృష్టి వెలువడుతుంది అంటే, దాన్నంతటిని ఏమని చెప్పుకోవాలి అంటే, దాన్నే దక్షిణామూర్తి అన్నారు. అంటే రాబోయే జ్ఞానం అవ్వచ్చు, ఆల్రెడీ ఉన్న జ్ఞానం అవ్వచ్చు, అది నిరంతరము
ఇదవుతున్న సృష్టింపబడుతున్న జ్ఞానం అవ్వచ్చు. ప్రతి దాన్ని కూడా ఆ జ్ఞాన ప్రకాశాన్ని ఏ విధంగా చెప్పాలో తెలియక మనకి ఒక రూప భావన అలవాటు. దానికొక పేరు పెట్టుకోవటం అనేది మన అవగాహన స్థితికి ఉంటుంది. ఎందుకు అంటే, ఎవరైతే ఈ రూప భావన ఎనక్కి ప్రయాణం చేశారో వాళ్ళకి తెలుస్తుంది. ఆ సర్వవ్యాపకంలో ఉన్న ప్రకాశ స్థితి యొక్క దీన్నే దక్షిణామూర్తి అని అన్నారు. అంటే సమస్త జ్ఞానానికి ఆయనే కర్త, కర్మ, క్రియ. మరి నా మనకి తెలిసి చిన్న వయసు నుంచి మనం పుస్తకాలు చదవని, లేదంటే భగవంతుడి దయ వలన గొప్ప చదువులు చదవని, ఎంతో పుస్తకాలు చదవని, ఎన్నో వేల పుస్తకాలు చదవని, నీకు పుట్టుకతోనే భగవంతుడిచ్చిన తెలివితేటలు ఉన్నయి. దాన్ని చదువుల ద్వారా మెరుగుపరుచుకున్నయి అవని, నీ తెలివితేటలు, నీ ప్రజ్ఞానము ఇవన్నీ నీవు నాది అని అనుకుంటూ ఉన్నావు. అది నీకు భగవంతుడిస్తేనే వచ్చింది. పక్కనాడి కంటే నువ్వు తెలియగలవాడివి అంటే, పక్కనాడికి తెలివితేటలు ఇవ్వలేదనేగా భగవంతుడు? అంటే నీకిచ్చాడు. అంటే ఏంటి? ఇక్కడ ఉన్నది నీది కాదు. అది ఇవ్వబడింది గూడా తెలుసుకోటానికే. అనేది ఎప్పుడు తెలుసుకుంటారు? నిన్న జెప్పాం ఆధ్యాత్మికం ఎందుకు చెయ్యాలి అనే దాంట్లో ఇలా ప్రతి ఒక్కటి తెలుసుకోబడుతూ ఉంటాం. ఇలా ఎప్పుడైతే మనలో, మన ఈ యొక్క ఈ మెదడులో ఎంతవరకు పడుతుంది? అది మనకే తెలియదు. మన తెలివితేటల కొద్దీ మనకి పుస్తక జ్ఞానము, ప్రాపంచిక జ్ఞానము ఇవన్నీ మన మెదడుకి ఎక్కిస్తాం. మరి సమస్తములో ఉన్న జ్ఞానము, ప్రజ్ఞానము అది కావాలి అంటే నువ్వు దీన్నంతటిని శూన్యం చెయ్యాలి. చాలామంది అంటారు, నేను తీసేశాను. శూన్యం చేయమన్నారుగా నేను తీసేశాను పక్కకి. ఎలా పక్కకి తీస్తావు? నీ మెదడునేమన్నా తీసి కోసి అవతలేస్తున్నావా? అది నీకెలా వస్తుంది? రాదు. ఇక్కడ గూడా ఆ భగవంతుడి మీద దృష్టి పెట్టి, ఆ దక్షిణామూర్తి మీద దృష్టి పెట్టినప్పుడు ఆయనే సమస్త జ్ఞానానికి ఆది గురువు. ఆయన మీద దృష్టి పెట్టినప్పుడు నీలో ఉన్న అహంకారాలన్నీ కూడా పక్కకి జరుగుతాయి. జరగకపోతే ఇవాళ ఈ 10 సంవత్సరాల అనుభవ జ్ఞానముతో ఒక గురువుగా ఉన్న నేను, ఆ రోజు 1వ సంవత్సరంలోనే ఆయన నన్ను అనుగ్రహించకపోతే, ఈరోజు ఇంతవరకు మనం ఉండం. ఇంత గొప్పగా జ్ఞానాన్ని తీసుకోగలిగిన స్థాయిలో, అందించగలిగిన స్థాయిలో ఉండలేం. అంటే ఆయన హృదయం ఎలా ఉంటుంది అంటే, చూసి వాళ్ళని కొంచెం మైక్ ఆఫ్ చేసేయండి.
ఆయన హృదయం ఎలా ఉంటుంది? ఆయన మీద దృష్టి పెట్టినప్పుడు మన హృదయము గూడా స్పందన, ప్రతిస్పందనలు, జ్ఞాన స్పందన, ప్రతిస్పందనలు కలిగి ఎందుకు అంటే దక్షిణామూర్తి సమస్త గురువులతో లయమై ఉన్న హృదయం. సమస్త జ్ఞానముతో లయమై ఉన్న హృదయం. అలాంటి హృదయం మీద దృష్టి పెట్టి సాధన చెయ్యాలి. దృష్టి పెట్టటం గూడా. భగవంతుడా నీకంటే అన్యము లేదు. నీ యొక్క శరణాగతి అంటే శరణాగతి అంటే కాళ్ళు పట్టుకునే శరణాగతి కాదు. హృదయ శరణాగతి. నేను శరణాగతి పొంది ఉన్నాను. నీ పాదాలు తప్ప అన్యము లేదు. మనకి దక్షిణామూర్తి పాదాలను ఏం చూపిస్తారు? అజ్ఞానాన్ని తొక్కివేయబడటం చూపిస్తారు. అంటే నాలో ఉన్న అజ్ఞానాన్ని నీ పాదాల చెంత ఉంచుతున్నాను. దాన్ని తీసివేయి. ఆ జ్ఞాన ప్రసాదాన్ని నాకు అనుగ్రహించు అనే విధంగా పదాలు చెప్పటం కాదు. నీ హృదయ స్పందన ఉండాలి. పదాలు చెప్పేది మామూలు వాళ్ళు చెప్పుకుంటారు భక్తి కోణంలో. అయ్యా నీకిది, అయ్యా నీకిది, అయ్యా నీకిది అనేది భక్తి కోణంలో వాళ్ళు చెప్తారు. కానీ ఇక్కడ హృదయ కోణము, భావన, విన్యాసము, ప్రకాశ స్థితిలోకి త్వరగా వెళ్ళాలి అంటే ఇక్కడ నీ భావన ముఖ్యం. సతిమాదంతా మంత్రం చెప్పటం, మంత్రం బయటికి చెప్పటం అధమం. మంత్రం లోపల చెప్పటం ఒకంత శ్రేష్టం. మంత్రాన్ని జపించకుండా నీ హృదయములో ప్రకాశ స్థితిలో నిలబెట్టటం అత్యున్నత స్థాయి. నువ్వు గురు చరణాన్ని వేల సార్లు మాల మీద తిప్పు. ఆ గురు చరణాలని నీ హృదయములో ప్రకాశ స్థాయిలో అంటే పాదాలను దర్శించటం కాదు. ఆ గురు చరణాల యొక్క హృదయాన్ని దర్శించాలి నీ హృదయములో. నువ్వు లక్షల కోట్లు గురు చరణాలు చేసిన దాన్ని ఇంకెవరూ అంతగా చేయలేరు. అది సాధన వలన వస్తుంది. ఊరికే రాదు. నువ్వు చెయ్యి, 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 చెయ్యి. అది చేయగా ఆ మాల వదిలేస్తావు. నీ హృదయంలో దృష్టి పెడతావు. అది అలాగే నోరు ఆడించటం మానేస్తుంది. హృదయ స్పందన అయిపోతుంది. నీ హృదయంలో ఆ ప్రకాశ స్తంభనే గురుచరణం అవుతుంది. ఆ ప్రకాశ స్పందన. అలాగే మీ దగ్గర సహస్రనామావళి పుస్తకాలున్నాయి. అయ్యి మీరు మామూలుగా బయట వాళ్ళు చేసినట్టు 4 పుష్పాలు అక్కడేసి పూజ చేసే సహస్రనామావళి కాదు. హృదయములో దాన్ని పెట్టుకున్నప్పుడు ఆ నామాన్ని నీవు హృదయములో పెట్టుకొని స్పందిస్తూ ఉన్నప్పుడు అది ఒక రోజు అవ్వచ్చు, 2 రోజులు అవ్వచ్చు, 10 రోజులు అవ్వచ్చు, 15 రోజులు అవ్వచ్చు. ప్రకాశ స్థితికి నీకు అది లయమవుతుంది. అలా ప్రకాశ స్థితికి వచ్చే వరకు ఆ నామాన్ని నువ్వు నీ హృదయములో ప్రకాశ స్థితిలో స్పందిస్తూ ఉండాలి. నువ్వు స్పందించగానే అది ఏమి ప్రకాశ స్థితిలోకి రాదు. నీ సాధన మూలంగా అది వస్తుంది. ఒకరోజు నేను గురువుగారిని అడిగాను. గురువుగారు నన్ను నవగ్రహ పూజ చెయ్యమన్నారు. లేదు కాళహస్తి ఎళ్లి చేసి రమ్మన్నారు అని అన్నా. "నువ్వు కాళహస్తి ఎళ్ళావా?" అని అడిగారు. "ఆ! వెళ్ళాను గురువుగారు." "నీకక్కడ అమ్మవారు, స్వామివారు గుర్తున్నారా?" అనన్నారు. "ఆ! గుర్తున్నారు" అన్నా. "ఇంకా ఎళ్ళేదెందుకు? నువ్వు ఇక్కడ కూర్చొని ఆవిష్కరణ చెయ్యి" అనన్నారు. అంటే కాళహస్తి
వెళ్ళనన్నా వెళ్ళు. ఇక్కడ నవగ్రహ పూజ అన్నది. కాళహస్తి ఆల్రెడీ చూసేసాం గదా! ఇక్కడేంటి అంటే, ఆ నవగ్రహ పూజ జేయాలి. ఏం జేశాను అంటే, ఒక సచంద్ర కమలం, సచంద్రంలో కమలంలో వాళ్ళిద్దరిని స్వామివారిని, అమ్మవారిని తీసుకున్నాం. మొదట మన భావన పాంచభౌతిక దేహ భావన. ఆయన నాకు జెప్పింది ఒట్టి అభిషేకం జెయ్యి అని చెప్పారు. అంతకంటే ఇవ్వరు. మా గురువుగారు ఎలా ఉంటారు అంటే చిన్న క్లూ అందిస్తారంతే. దాని తర్వాత మనమే తపన పడి, పడి, పడి అల్లుకుపోవాలి. నేనేం జెప్తాను అంటే ఏ టు జెడ్ జెప్తా. అందుకని మీరు జెయ్యరు. ఆయనేమో క్లూ ఇస్తాడు గాబట్టి నేను తపన బడి అది ఎలా జెయ్యాలి, ఇలా, ఎలా అని అనుకోని నేను దాన్ని ఎలాగైనా కంప్లీట్ జేసుకొస్తా. మీరేమో నేను బాగా చెప్తాను. ఏ టు జెడ్ జెప్తాను గాబట్టి అయిపోయింది గదా! చెప్పింది గదా! అనుకుంటారు. ఇంక మీకు దాని మీద తపనేముంది? లేదు. అలాగా ఇద్దరిని తీసుకొని ఆహ్, పంచామృతాల ద్వారా పూజ జేయటం మొదలుపెట్టా. అంటే నీళ్ళు, పాలు, పెరుగు, తేనె ఇలా అన్ని పంచామృతాలు అక్కడ పోస్తూ ఇద్దరికీ అభిషేకం జేయటం మొదలుపెట్టా. కొద్ది రోజులకి కొద్ది రోజులు అంటే ఒక 10 రోజులకు నాకు ఇసుగు పుట్టింది. ఏంది అక్కడెక్కడ ఉండయి పంచామృతాలు లేవు గదా! దేనికి దీన్ని జేయటం అని ఇది గాదు అంటూ పంచభూతాలను తీసుకొని ఆవిష్కరణ చేశా. అంటే భూమినే గంధంగా పూయటం, గాలిని విభూదిగా జేయటం, నీటిని అభిషేక జలంగా చేయటం, ఆకాశాన్ని పుష్పాలుగా జేయటం, అగ్నినితో హారతి ఇవ్వటం, ఇలా పంచభూతాలని ఇచ్చేస్తూ ఆవిష్కరణ చేశా వాళ్ళకి. చేసినప్పుడు కొద్ది రోజులకి అక్కడ చేయటానికి వాళ్ళిద్దరూ కనపట్లేదు. నేను కనపట్లేదు. ఈ పంచభూతాలు గూడా తెలియట్లేదు నాకు. 3 ప్రకాశతుల్యమైపోయినియి. చేయించుకోవటానికి వాళ్ళు లేరు, చేయటానికి నేను లేను, విడిగా చేసేయి అవి లేవు. అన్నీ కూడా కలిపి ఏమైనియి ఒట్టి ప్రకాశం అయిపోయినియి. ఏకమైపోయినియి. ఆశ్చర్యపోయా నేను. గురువుగారికి ఫోను చేశా. గురువుగారు నాది అయిపోయింది పూజ. అదేంటి 15 రోజుల్లోనే అవగొట్టుకొచ్చేసావు. 40 రోజులో, 41 రోజులో జేయాలన్నావు గదా! అంటే ఇక చేసే పని లేదు గురువు. ఏం చేసావేంటన్నా? ఇలా వచ్చేసింది అంటే ఆయనెప్పుడూ ప్రతిమ వాళ్ళ విషయాల్లో ఏమైనా అప్రిషియేట్ జేస్తారు గానీ, నా విషయంలో అసలెప్పుడు అప్రిషియేట్ జేయరు. తల్లిదండ్రులు బిడ్డల్ని పొగడకూడదన్నట్టు నన్నసలెప్పుడు పొగడ్డు. అలాంటి ఆయన చప్పట్లు కొట్టాడు. చప్పట్లు కొట్టి చీర పట్టుకున్నావు అనన్నారు. అంటే ఒకటి అందిస్తే క్లూ అందిస్తే దాన్ని అల్లుకొని పోవాలి. ఒక గురువు ఒక క్లూ అందిస్తే దాన్ని అల్లుకొని పోవాలి. దానిలో సాధన, దానిలో దృష్టి, దానిలో ఆ తపన పడితే నీకే దారి దొరుకుతుంది. అలాగే ఆ దక్షిణామూర్తి మీద దృష్టి పెడితే నీలో సాధనాత్మకంగా దృష్టి పెట్టటం నీవు తప్ప అన్యము లేదు అనే హృదయ శరణాగతి కూడా సాధన చేయాల్సిందే. ఆ పాదాలు దొరకాలి. స్వామి పాదాలు స్పర్శ నీకు అందాలి. అంత దగ్గరకి జరగాలి నీ హృదయం. మరి ఎంత సాధన చేసి, ఎంత ప్రియత్వాన్ని నువ్వు పంచితే
అంతటి దక్షిణామూర్తి పాదాలను తాకగలవు. అంతటి హృదయ శరణాగతి పొందగలవు. అప్పుడే నీ హృదయం శూన్యమవుతుంది. మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహాహ. మనలో ఉన్నయన్నీ కూడా ఆ పాదాల దగ్గర అర్పించి నేను పూర్తి శూన్యంగా అయిపోయాను. శూన్యంగా అయిపోతే సమస్త జ్ఞానము, సమస్తములో ఉన్న ప్రతి హృదయం యొక్క జ్ఞానము నీకు అందదు. ఎప్పుడైతే నువ్వు శూన్యం అవుతావో నీ సహస్రారం ఓపెన్ అవుతుంది. చిన్నగా అది మొగ్గలాగా అలా చిన్నగా బయటకొస్తూ, వస్తూ, వస్తూ నీ దృష్టి పెరిగే కొద్దీ అది విప్పారుతుంది. నీ సాధన పెరిగే కొద్దీ అది విప్పారుతుంది. నువ్వు సమస్తములో దృష్టి పెట్టగలిగే కొద్దీ అది విప్పారుతూ ఉంటుంది. అంత బాగా ఒక యాంటీనా లాగా సమస్తములో ఉన్న జ్ఞానాన్ని పరంపరగా రిసీవ్ చేసుకోగలుగుతుంది సహస్రారం. ఏది ఎప్పుడు అవసరమైతే దాన్ని సమస్తములో నుంచి కనెక్టివిటీ కలదు. మనము ఛానల్స్ నొక్కుతూ ఉంటే రకరకాల ఛానల్స్ వస్తూ ఉంటాయి. భలే ఒక్క నిమిషం కూడా ఆలోచించం. ఏంటి నేను టకటక నొక్కుతున్నాను అనేకమైనవి వస్తున్నాయి అంటే, అనేక ఫ్రీక్వెన్సీల కనెక్టివిటీ అనేది ఆ టీవీకుంది అనేది గనక ఆలోచిస్తే, ఈ సహస్రారంలో అనేకమైన గురువుల యొక్క జ్ఞాన ఫ్రీక్వెన్సీలు కనెక్టివిటీగా ఉంటాయి. సమస్తములో ఉన్న జ్ఞానము అనేది సహస్రారానికి కనెక్టివిటీగా ఉంటుంది. మరి అంతటి జ్ఞానము కనెక్టివిటీ ఉంటే, నువ్వు చెప్పినట్టు మేమెందుకు చెప్పలేకపోతున్నాం? అంటే, ఇంకా నాకంటే గొప్పవాళ్ళు చెప్పినట్టు నేనెందుకు చెప్పలేకపోతున్నాను? వాళ్ళ దృష్టి అలా ఉంది. నా దృష్టి ఇలా ఉంది. మీ దృష్టి ఇప్పుడిప్పుడే పెడుతూ ఉన్నారు. ఆ దృష్టి పెట్టి సాధన చేసే కొద్దీ మీ యొక్క ఫ్రీక్వెన్సీ లెవెల్స్ పెరుగుతాయి. అలాగే సమస్తములో నీవే కాదు, నీ ముందున్న ఈ గురువు యొక్క గురువే కాదు, దక్షిణామూర్తి మనం 4 పేర్లు చెప్పుకున్నాం. ఆ విష్ణుమూర్తి అంటే ఆ నారాయణుడు, ఆ వేదవ్యాసుల వారు, మనకు ఆదిశంకర్లు తెలుసు. ఈ ఆదిశంకర్ల వరకు ఆ పైన ఉన్న సనక సనాదులు కావచ్చు, అనేక గురు పరంపరలు ఎక్కడి నుంచి అయితే జ్ఞానం బిగినైందో ఆ సనాతనం నుంచి కూడా ఈ ఆదిశంకర్ల వరకు అనేక గురువులు, అనేక గురు పరంపరలని మనము వందనాలు చెప్తూ మన హృదయం నుంచి స్పందిస్తూ ఉన్నాం. వీళ్ళు వేరు, వీళ్ళు వేరు, వీళ్ళు వేరు, ఇందులో వీళ్ళు లేరు, పేర్లు చెప్పుకునే పని లేదు. 4 పేర్లు మాత్రమే చెప్తున్నాం. ఇదిగో ఇంతవరకు ఉన్న మీరందరినీ మేము స్మరిస్తున్నాము అని చెప్తూ ఉన్నప్పుడు, ఆదిశంకర్ల వరకు ఉన్న దాంట్లో మేమందరం ఉన్నాము అంటూ వాళ్ళందరి హృదయాలు యాక్టివ్ అవుతాయి. వాళ్ళందరి హృదయాలని ఇలా అనేక హృదయాలని యాక్టివ్ చేసుకుంటూ, అనేక హృదయాలకి నీ హృదయంలో ఉన్న ప్రియత్వాన్ని మాలలుగా వేస్తూ మాయ చేయటం గురువుల్ని. చాలా మాయ చేసేదాన్ని నేను గురువుల్ని. అనేక మాలలు వేసేదాన్ని గురువులకి. అనేక షట్చక్రాలని మాలగా చేసి వేసేసేదాన్ని. అనేక శ్రీం, 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 శ్రీం అనే అనేక శ్రీములు చేసి మాలగా చేసి, నా హృదయ పుష్పాలుగా చేసి వేసేసేదాన్ని. ఇవన్నీ కూడా భావనలు. ఇవన్నీ కూడా ఆవిష్కరణలు. నువ్వు ఎంత భావన విన్యాసం చేస్తే కన్నె పిల్లల కలలు అని చెప్తూ ఉంటారు మా గురువుగారు. కన్నె పిల్లలు చక్కగా భర్త కోసం లేదు దీనికోసం వాళ్ళ జీవితంలో అనేక కలలు కంటూ ఉంటారంట. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. అలాంటి ప్రియంగా కలలు కనండి. అలాంటి ఆ గురువులతో
ఆ గురువుల మీద దృష్టితో అలాంటి ప్రియత్వామృతమైన కలలు కనండి, కలలని సాకారం చేసుకోండి అన్నట్లు అనేకమైన నక్షత్రాలుగా గురువులున్నట్లు, ఆ నక్షత్రాలన్నీ నేనై ఉన్న నా హృదయమై ఉంది. నా హృదయంలో ఆ వెలుగులన్నీ ఉన్నాయి. అలాగే అనేక మంది గురువుల యొక్క పాదాలు నాలోకి వస్తూ ఉన్నాయి. తలలో నుంచి వస్తూ ఉన్నాయి. ఆ ప్రకాశం నాలో నింపబడుతూ ఉంది. ఇలాంటి అనేకమైన ఆవిష్కరణలు చేస్తూ, అనేకమైన ప్రియత్వ స్పందనలు, అనేక ఆవిష్కరణలలో ఆ గురువులకి అనేకమైన అర్పణలు గూడా చేసేవాళ్ళు దాన్ని. వాళ్ళు గూడా నాకు చాలా గిఫ్ట్‌లిచ్చేవాళ్ళు. ఒక్కొక్క ఆవిష్కరణలో ఎన్నో రకాల గిఫ్ట్‌లిచ్చేవాళ్ళు. నేను చాలా సార్లు అడిగేదాన్ని. నేను చిన్నప్పుడు ఇందిరాగాంధీ అంటే ఇష్టం. ఒక మహిళ ఈ భారతదేశాన్ని సమర్థవంతంగా పరిపాలిస్తున్న ఆమెను చూస్తే నాకు ధైర్యంగా, చాలా స్ట్రాంగ్ వుమెన్‌గా ఇలా ఉండాలి. ఒక ఆడామంటే ఇలా ఉండాలి అని అనిపించేది. నేను కూడా అలా అవ్వాలి అని అనుకున్నాను. నిజంగానే అనుకునేదాన్ని. అలా ఇందిరాగాంధీ మీటింగు ఈ గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడున్నా, విజయవాడలో ఉన్నా, ఎక్కడున్నా ఇంట్లో బతిమిలాడి ఎళ్ళేదాన్ని. నాకంత ఇష్టం. ఇందిరాగాంధీ ఫోటో కనపడితే దాచిపెట్టుకునేదాన్ని. ఇక్కడ వ్యక్తిని తీసేయండి, పార్టీని తీసేయండి ఇది గాదు. ఆమెను చూస్తే ఆ ఇన్‌స్పిరేషన్ ఒచ్చేది నాకు. నేను తర్వాత అడిగాను. ఎందుకు నా జీవితంలో నేను అలా అనుకున్నాను. అదంతా ఏమీ దక్కకుండా నాకింత వైఫల్యం ప్రసాదించారు. మీరే చేశారు నా జీవితాన్ని. నేను ఒక మంచి దీంట్లో ఎళ్తూ ఉన్నాను. మీరే ఇలా జేశారని గురువుల్ని తెగ పోట్లాడేదాన్ని. నువ్వు అంతకంటే చాలా గొప్పదైన దాంట్లో ఉన్నావు. నువ్వు ఆమె ఒక్క భారతదేశంలోనే ఉంది. విమర్శనాత్మకంగా ఎంతోమంది విమర్శకులు గూడా ఆమెను విమర్శిస్తూ ఉన్నారు. కానీ నువ్వు విశ్వవ్యాపకత్వంగా ఉన్నావు. నిన్ను విమర్శించే వాళ్ళు లేరు అని చెప్పినా నేను తృప్తి పడేదాన్ని గాదు. నేను ప్రజానీకానికి ఇంత సేవ చేయాలి అనుకున్నాను. ఇది చేయాలనుకున్నాను. అది చేయాలనుకున్నాను. నన్నేమి చేయనీయకుండా నన్ను తీసుకొచ్చి ఇందులో పడేశారు. కాళ్ళు, చేతులు కట్టేసి కోలుకుక్కర ఏసి పడేసినట్టు ఆధ్యాత్మికంలో పడేశారు అని వాళ్ళతోటి ద్వంద్వ యుద్ధం చేసేదాన్ని. కలబడేదాన్ని. అప్పుడు చెప్పేవాళ్ళు, "తల్లి నీవు సమస్తాన్ని ఆ జ్ఞానాన్ని అందించటం కోసమే నీ జన్మ కారణమైంది. దీనికోసమే రాబడ్డావు. దీనికోసమే ఇన్నాళ్ళు నిన్ను అనేక విషయాలలో అనేక అనుభవ జ్ఞానాలనిచ్చి నిన్నిక్కడి దాకా తీసుకొచ్చాము" అని చెప్పినప్పుడు గూడా నాకిప్పటికి గూడా తృప్తి లేదు. వాళ్ళు చెప్తూ ఉంటారు. నేను ప్రత్యక్షంగా అనుభవించటం లేదుగా అంటూ ఉంటాను నేను. ఎక్కడో చేస్తున్నాం సమస్తంలో అనేక ఆవిష్కరణలు చేస్తూ ఉన్నాం. అనేకమైన విషయాలలో నా ముందుకొచ్చిన వాటిలో అనేక విషయాల్లో ఆవిష్కరణ చేస్తూనే ఉంటాను. కానీ పాంచభౌతికంగా నేనింకా ఇది చేయలేకపోయానే అనే కోరిక అనేది. అట్లాంటిది మీ అందరికీ ఈ జ్ఞానాన్ని అందించటం మూలంగా ఆ కోరిక గూడా మీ హృదయాలలో ఈ జ్ఞానాన్ని అందించటం మూలంగా అనేక హృదయాలకి ప్రయోజనం కలుగుతుంది. ఇక్కడ నేను ఆనందపడేది ఏంటి అంటే, నా ముందు కూర్చున్నాళ్ళు
ఈ 70 మందో, 80 మందో, 60 మందో ఎంతో మంది కావచ్చు. కానీ మీ ఎనక వింటూ ఉన్నారే మీ కుటుంబ సభ్యులు. చిన్న పిల్లల దగ్గర నుంచి, పసి బిడ్డల దగ్గర నుంచి, ఉయ్యాల్లో ఉన్న బిడ్డల దగ్గర నుంచి, నా జ్ఞానం మీ ఇళ్ళల్లో అంతా గూడా ఎన్‌లైట్ చేస్తూ ఉంటుంది. నాది గాదు. భగవంతుడి జ్ఞానం. నా అంటం పొరపాటు. ఇది మీ ఇంటి హృదయాలన్నిటిలో కూడా ఆ పరవశత్వాన్ని అందిస్తూ ఉంటుంది ఈ జ్ఞానం. ప్రతి బిడ్డడు గూడా మనతోటి ఇక్కడ మాట్లాడాలి అనుకుంటారు చిన్న పిల్లలు చాలామంది. చిన్న పిల్లలు చాలామంది ఈ జ్ఞానం వినేవాళ్ళ దగ్గర ఉంటూ ఉంటారు. చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటారు. వాళ్ళ హృదయం గూడా వాళ్ళకి తెలియకుండానే ఆనందంగా స్పందిస్తూ ఉంటుంది. తర్వాత విశ్వంలో ఎన్నో హృదయాలు సకల చరాచరము గూడా ఈ జ్ఞానాన ఈ జ్ఞాన స్పందనకి ప్రతిస్పందిస్తూ ఉంటాయి. అది ఈ దీనిలో ఈ హృదయంగా చెప్పగలగటంలో నేను చాలా సంతృప్తి పడతాను. ఎందుకంటే చాలా మంది పిల్లలు నేనెవరో తెలీదు. కానీ నా వాయిస్ ఇనగానే వెంటనే గుర్తుపడతారు. నా దగ్గరకి తీసుకొచ్చిన ఈమెవరు అంటే మెదలకుండా ఊరుకుంటారు. నేను మాట్లాడగానే ఫోన్‌లో అమ్మ అని చెప్తారు. అది నేను చాలా మంది దగ్గర గమనించాను. అంటే వాళ్ళందరికీ కూడా ఎన్‌లైట్‌మెంట్ దొరుకుతుంది. ఎందుకంటే వాళ్ళ సోల్ ఎన్‌లైట్ అవుతుంది. స్పెషల్‌గా వాళ్ళు పదాలు చెప్పక్కర్లేదు, కూర్చొని వినక్కర్లేదు. అటు ఇటు తిరుగుతూ ఉన్నా వాళ్ళ సోల్ అనేది దాన్ని రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. ఇది చాలా గొప్ప విషయం. అంటే అలాంటి స్పందన, అలాంటి ప్రభావాన్ని సమస్త విశ్వ హృదయ సద్గురువుల మీద మనం దృష్టి పెట్టినప్పుడు అంతటి ప్రభావవంతంగా, ఏకంగా, ఏకీకృతంగా సమస్త గురువుల ఏకీకృత హృదయంగా ఈ జ్ఞానము అనేది సమస్తములో పంచబడుతుంది. కాబట్టి అంత పవర్‌ఫుల్‌గా వాళ్ళందరికీ చేరుతూ ఉంటుంది. అలాగే మన గురువు వరకు గూడా మనం వందనాలు చెప్పుకుంటూ ఉన్నాం. మన ముందున్న గురువు, మనకు అందించే జ్ఞాన గురువు, సద్గురు, సద్గురు సాంప్రదాయంలో చక్కగా గురువుని, గురువు యొక్క గురువుని, ఇలా తాత, తండ్రి మైక్ ఆన్ జేసుకోకండి. డిస్టర్బ్ అవుతాను నేను. ఎందుకు అంటే సబ్జెక్ట్ మిస్ అవుతారు మీరే. మీ దగ్గర అయ్యే చిన్న చిన్న సౌండ్‌లు గూడా నాకు వినిపిస్తూ ఉంటాయి. మనకి ప్రాపంచికంగా తండ్రి, తాత, ముత్తాత మన ఇంటికి, మన పేరు ప్రతిష్టలకి, మన నడవడికకి, మన ఆలోచనలకి, మనం ఈ ప్రాపంచికంగా జీవించేదానికి మన కుటుంబము ఆధారం. ఫలానా వాళ్ళ అమ్మాయి, ఫలానా వాళ్ళ మనవరాలు, ఫలానా వాళ్ళ కుటుంబం 2, 3 తరాల నుంచి గూడా ఒక మంచి సాంప్రదాయం గలిగింది అని చెప్పుకుంటారు. మనం గూడా ఏదైనా ఒక పని చేయటానికి ముందు ఎనక ఆలోచించుకుంటాం. మా కుటుంబం ఇలాంటిది గాదు. నేను ఇలా చేయగూడదు. అంటే అది మనని నియంత్రిస్తుంది. మనము ఈ మంచి సాంప్రదాయంలో కొనసాగటానికి మన కుటుంబ పద్ధతులు గూడా కారణమవుతాయి. అలాగే ఈ గురు సాంప్రదాయంలో గురువు, పరమ గురువు, పరమేష్టి గురువు ఇలా మనకి కూడా ఒక గురు సాంప్రదాయం ఉంది. అంటే
తండ్రి, తాత, ముత్తాత లాగానే నిన్ను ఒక ఆత్మ స్వరూపంగా నీవు జీవాత్మని ఆ పరమాత్మ స్థితిలో నిన్ను లయం చేయటానికి గురువు, పరమ గురువు, పరమేష్టి గురువు, ఈ తండ్రి, తాత, ముత్తాత ఆత్మ స్థాయిలో. ఎందుకు అంటే ఈ జీవితము, ఈ జగత్తులో ఈ జీవితము అనేది చాలా చిన్నది. ఈ జన్మ అనేది. కానీ సమస్తములో ఆత్మ స్వరూపంగా అనంత జీవన పయనం చేస్తుంది. ఈ ఆత్మ అనేక జన్మలలో గూడా ప్రయాణం చేస్తుంది. ఆత్మస్థితిలో జన్మ తీసుకోకుండా గూడా ఉంటుంది. అలాంటి స్థితిలో నీకంటూ నీ పరంపర ఏదైతే గురు పరంపర అని చెప్తూ ఉన్నామో, అది నీకు ఎప్పుడూ స్వావలంబనని కలిగిస్తూ ఉంటుంది. నిన్ను వెన్నంటి ఉంటూ ఉంటుంది. నీతోనే సంచరిస్తూ ఉంటుంది. నీ దారి ఎప్పుడూ సన్మార్గం వైపు మళ్ళిస్తూ ఉంటుంది. మీకు దీనికి ఎగ్జాంపుల్స్ గూడా జెప్పాను. మహా అవతార్ బాబాజీ చెప్తారు, "లాహిరి నీ చిన్న వయసు నువ్వు ఇసుక తిన్నెలలో ఆడుకునేటప్పుడు గూడా నేను నిన్ను చూస్తూనే ఉన్నాను. ఈరోజు నువ్వు నా దగ్గరికి రాబడటానికి నేను ఎన్నో సంవత్సరాలు నిన్ను దాదాపు గమనిస్తూనే ఉన్నాను. కానీ ఇప్పుడు నీకు ఆ టైమొచ్చింది. నీకు నేను పంపించిన తంతి అనేది నీ ప్రాపంచికమైన ఉద్యోగానికి సంబంధించింది కాదు. ఇది నేను పంపించిన తంతి. నిన్నిక్కడికి రప్పించటానికి. ఇక్కడ నీకు కావలసిన ఆఫీసు లేదు. నువ్వు చేసిన ఉద్యోగము లేదు" అంటూ లాహిరి మహాశయుల్ని ఆ గుహలోకి తీసుకెళ్ళి అన్నీ అవగాహన చేస్తూ బాబాజీ చెప్తూ ఉంటారు. అంటే ఒక హృదయాన్ని గురు పరంపరలో ఒక హృదయాన్ని ఎలా రక్షించుకుంటారు అనేది మనకి తెలుసుకున్నప్పుడు, మనకు కూడా అలాంటి రక్షణమైన స్థితిగతులు ఉన్నాయి అనేది నాకు చాలా సార్లు వాళ్ళు ఎగ్జాంపుల్స్ చూపిచ్చారు. ఒకసారి మా గురువుగారి దగ్గరికెళ్ళాను. దాదాపు నేను వెళ్ళినప్పుడల్లా కూడా ఇప్పుడు పిరమిడ్‌కొచ్చినా అక్కడ ఇయన్నీ శుభ్రం జేసుకోవటం, ఆ గదిని ఎప్పటికప్పుడు అప్‌డేట్ జేసుకోవటం, అక్కడ పిరమిడ్‌లో గూడా ఆ చెట్లు ఎలా ఉన్నాయి, ఇవి ఎలా ఉన్నాయి, వంటిల్లు ఎలా ఉంది, ఇవి ఎలా ఉన్నాయి, వస్తువులు ఎలా ఉన్నాయి, అలా చూసుకోవటం, వాటిని సరియైన పద్ధతిలో నిర్వహించే విధంగా పెట్టటం అనేది మన ఇంట్లో ఎలా ఉంటామో అది మన ఇల్లే. మనం చేయవలసిన పని ఉంది అన్న ఆలోచనతో చేసుకుంటూ వెళ్తాం. అలాగే గురువుగారి దగ్గరికెళ్ళినప్పుడు గూడా వాళ్ళ ఇంట్లో ఉన్న బాత్రూముల దగ్గర నుంచి కూడా కడిగేసేదాన్ని నేను. ప్రతి ఒక్కటి సర్దేదాన్ని, అన్నీ శుభ్రం చేసేదాన్ని. అక్కడ మాధవయ్య గురువుగారని వచ్చినప్పుడు చూసి, "మంజులమ్మ గారు మీరొస్తేనే ఇది ఒక ఆశ్రమ వాతావరణం వచ్చేస్తుంది ఈ ఇంటికి. లేదు అంటే ఈ గురువుగారు అన్నీ ఎక్కడియి అక్కడ కింద పేపర్లు అయ్యి, ఇయ్యి అట్లా ఇట్లా ఉంటది" అని చెప్పేవాళ్ళు. అలా సర్దిపెట్టి పూర్తిగా ఏది ఎక్కడుండాలో ఆహ్లాదకరంగా వాతావరణం ఉండేలాగా ఆ ఇల్లు గాని, అలా ఉండేలాగా సర్దిపెట్టి నాకు నేను సంతోషపడేదాన్ని ముందు. అలాంటి పరిస్థితుల్లో మాధవయ్య గురువు గారిని గూడా భోజనానికి పిలిసాం. ఆయన వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ దర్శించారు. చాలా మంది యోగులు లైన్‌లుగా కూర్చొనున్నారు. ధ్యాన స్థాయిలో.
ధ్యాన స్థితిలో కూర్చొని ఉన్నారు. వాళ్ళందరినీ ఆయన దర్శించినప్పుడు, "మీరందరూ ఎవరు?" అని అడిగారు. అడిగినప్పుడు, "మేమందరము గూడా మంజులమ్మతోటి పాటు వచ్చాము." "ఎప్పటినుంచి ఉన్నారు మీరు?" "మంజులమ్మతో అనేక జన్మల నుంచి ఉన్నాము." ఈ సద్గురువులే గాదు, యక్ష, కిన్నెర, కింపురుషులు గూడా ఉన్నారందులో. వాళ్ళందరిని చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. "మీరందరి గురించి మంజులమ్మకి తెలుసా?" అంటే, "తెలియదు. కానీ మేము ఆమె అనేక జన్మలలో ఆమెతోటే ఉన్నాము. ఇంకా కొత్త కొత్త గురువుల్ని ఆమె చేర్చుకుంటూనే పోతుంది. మమ్మల్ని గూడా ఎవరిని వదులుకోదు. ఆమె సంరక్షణలో మేము ఆమెతోటే ఉన్నాము. ఆహ్లాదంగా ఉన్నాము, ఆనందంగా ఉన్నాం. ఆమెతోటే సంచారం చేస్తూ ఉంటాం." అని చెప్పారు. అంటే చూడండి, మనకి తెలియకపోవచ్చు. మనకి తెలియాల్సిన పని గూడా లేదు. అలాంటి స్థితిలో గురు పరంపర అనేది మనని నిరంతరం కాచి కాపాడుతూ ఉంటుంది. అలాగే గురువు కూడా మనకంటే ముందే మన ఆలోచన ఎప్పుడైతే ఇదిగో నేనిక్కడికెళ్తున్నాను అన్న ఆలోచన, ఇక్కడికెళ్తున్నాము అన్న విషయము అనేది మనలో ఒక స్పందన రాగానే మన గురువు అక్కడ రెడీగా ఉంటాడు. మనకొచ్చే ఆపదల నుంచి రక్షించే విధంగా గూడా మన గురువు రెడీగా ఉంటారు. ఎందుకంటే మన ఆలోచనే మన గురువు. దానికేమి స్పెషల్‌గా ఫోన్‌లు జేసి చెప్పాల్సిన పని లేదు. మనం ఇక్కడికెళ్తున్నాం. అక్కడ కాచి కాపాడే గురువు మనకంటే ముందే ఉన్నారు గురువులు. గురు పరంపరలే ఉన్నాయి మన చుట్టూ. అవి నిరంతరము రక్షిస్తూనే ఉంటాయి. అందువలన ఈ పారంపర్య గురు పరంపరల ద్వారా జ్ఞానము గూడా ఎందుకు అంటే ఒకళ్ళ మీదే దృష్టి లేదు మనకి. మన దృష్టి సమస్తమైన విశ్వవ్యాపకమైన హృదయం మీద మనం మనం దృష్టి పెట్టి ఉన్నాం. అందువలన విశ్వవ్యాపకంలో ఉన్న జ్ఞానమే మన జ్ఞానం అవుతుంది. భావన అనేది అలా గొప్పగా ఉండాలి. దృష్టి అనేది అంత వ్యాపకత్వంగా ఉండాలి. అందువల్లనే మీకు అనేక ఆవిష్కరణలు, భావన, విన్యాసాలు చెప్తూ ఉంటారు. నేను ఇవాళ చెప్పినయన్నీ అనేక ఆవిష్కరణలే. ప్రతిదీ నేను అనుభవించిందే. నేనివాళ చెప్తున్న ప్రతి మాట గూడా నేను అనుభవించిందే. కాబట్టి ఇలా గురు పరంపరలని, వాళ్ళ జ్ఞానాన్ని మనం అనుసంధానమైనప్పుడు మనలో ఎన్‌లైట్‌మెంట్ చాలా త్వరగా వస్తుంది. అత్యున్నత స్థాయిలో మన వ్యాపకత్వము గూడా, ప్రకాశత్వము గూడా ఉంటుంది. మన హృదయ స్థితి కూడా ఉంటుంది. కానీ ప్రతిదానికి గూడా ప్రియత్వమైన వినయ విశ్వాస భావోన్నత ప్రియత్వం సదా మతిన సదా అనేది ఎప్పుడూ నీలో బ్లింక్ అవుతూనే ఉండాలి. తిడుతూ గూడా అపకారం చేయకూడదు. తిడుతూ గూడా ఉపకారమే చేయాలి వాళ్ళకి.
గురువు ద్వారా సత్సాంప్రదాయాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం. ఇక్కడ మా గురువు గారితోటి నేను తగాదా ఆడినప్పుడు తెలియదు. తర్వాత కాలంలో నేను గురువునయిన తర్వాత, నాకంటూ శిష్యులు వచ్చిన తర్వాత అనేక విషయాలలో గురువు యొక్క సత్సాంప్రదాయాన్ని మనం ముందుకు నడిపిస్తూ ఉంటాం. అలాగే నా దగ్గర ఉన్న వాళ్ళు కూడా, వాళ్ళు ఎంతో మందికి జ్ఞానాన్ని అందిస్తూ, అమ్మ ఆలోచన ఇలా ఉంటుంది. ఆమె అయితే ఇలా ఉంటుంది. ఇది ఈమె చెప్పింది అమ్మ అనే విషయాలని వాళ్ళు కూడా పదే పదే చెప్పుకుంటూ ఉంటారు. అంటే ఒక సత్సాంప్రదాయాన్ని మనం తర్వాతి తరాలకు అందిస్తూ ఉన్నాం. అలాంటిది గురు పరంపరలో అలాంటి సాంప్రదాయం ఉంటుంది. ఇవే సనాతన సాంప్రదాయాలు. సనాతనం నుంచి గూడా మన గురు పరంపర అనేది సనాతనం నుంచి కనెక్టివిటీగా ఉన్నాం. కాబట్టి సనాతన సాంప్రదాయాలని మనం అనుసరిస్తూ ఉంటాం. వాటిని గౌరవిస్తూ ఉంటాం. నా దగ్గరకొచ్చిన ఆళ్ళలో కొంతవరకు కొంతమంది అందరూ భక్తి కోణం నుంచి, కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. కానీ మధ్యలో ఆ భక్తి కోణాన్ని పక్కన పడేశారు. ఇది అవసరం లేదు. ఈ పూజలు, గట్రాలు ఇయన్నీ అవసరం లేదు అనుకున్నారు. కానీ మరలా నా దగ్గరకొచ్చిన తర్వాత ఈ సత్సాంప్రదాయము అనేది ఎందుకు పెట్టబడింది? దేని ద్వారా పెట్టబడింది? దీనికి పూజలు అంటే విపరీతంగా చేయాల్సిన పని లేదు. మన ఇంట్లో వాళ్ళు గూడా అక్కడ ఒక భగవంతుడున్నాడు. అక్కడ ఒక వెలుగు ఉంది అనే ప్రియంగా దృష్టి పెట్టగలిగితే చాలు మన బిడ్డలు గాని వీళ్ళు. ఒక సాంప్రదాయాన్ని కొనసాగిస్తే చాలు. అది మన కుటుంబాన్ని కాపాడుతుంది అనే విషయాన్ని చెప్పటం ద్వారా అందరూ మరలా ఆ అయోమయ స్థితి నుంచి అయోమయంలో పడ్డారు. ఏంటి నేను పూజ చేయాలా వద్దా? పండగ చేయాలా వద్దా? ఇలాంటి అయోమయ స్థితిలోకయిపోయారు. అలాంటిది ఆ అయోమయ స్థితిని తొలగించి, భక్తి లేనిదే ఏ కోణంలో నీకు రక్తి లేదు. భక్తి లేకపోతే నువ్వెక్కడ నిలబడలేవు. ఒక్కసారే నీలో నీకు ఆత్మని పట్టుకునే స్థితి అనేది రాదు. అందుకే సనాతన సాంప్రదాయంలో ఇంట్లో ఒక మూలన ఒక దేవుణ్ణి ప్రతిష్ఠించి, దాని మీద దృష్టి పెట్టటం అలవాటు చేశారు. అలాగే ఆ సాంప్రదాయం మన బిడ్డలకి గూడా కొనసాగుతూ, అనేక పర్వదినాలలో, అనేక పెళ్ళిళ్ళలో, మన ఇంట్లో శుభకార్యాలలో గూడా వాళ్ళకి ముందే మనం నివేదించటం, వాళ్ళ ముందు అర్పించటం అనేది అలవాటు చేసుకున్నాం. మనం కాదనుకున్నా పక్కన పంతులు గారొచ్చి ఇది జేయండి, ఇది జేయండి, ఇది జేయండి అంటారు మన ఇంట్లో శుభకార్యం జరిగేటప్పుడు. చెయ్యాలా? వద్దా? ఇదేంటి? అన్న మీమాంసలో పడిపోతూ ఉంటారు పక్కన పెట్టినాళ్ళు. అంటే నేను దేన్ని విమర్శించటం లేదు. ఎవరి మతం వాళ్ళది. ఆ మత సాంప్రదాయాన్ని అనుసరించటంలో అది ఒక గొప్ప కుటుంబంలో ఒక గొప్ప వెలుగుని ప్రసాదిస్తుంది అనేది అర్థం చేసుకున్నప్పుడు, ఆ సత్సాంప్రదాయాన్ని కొనసాగించటంలో మనకి, మన కుటుంబానికి కూడా ఒక ఆనందప్రదంగా ఉంటుంది. ఒక రక్షణప్రదంగా ఉంటుంది. ఇక్కడ నువ్వు కూర్చొని ఆ ప్లేస్‌లో ఒక భక్తి భావనతో రోజు పూజ చేస్తూ ఉన్నావు. ఒకరోజు ఇలా చేస్తూ ఉన్నాను నేను.
అక్కడ ఒక శక్తిలాగా ఏర్పడుతుంది. అది ఏంటి అంటే మన ఆత్మశక్తే. మనం దృష్టి పెట్టిన శక్తే. మనము పటాల మీద దృష్టి పెట్టి చేస్తూ ఉన్నాం. ఒకరోజు నేను బయటికెళ్ళొస్తూ ఉంటే నా ఎనక ఒక దుష్ట శక్తి వస్తుంది. ఇంట్లోకి రాగానే వాకిలి దగ్గర గడప దగ్గరే అది ఆగిపోయింది. ఎందుకు అంటే నా పీఠంలో నుంచి ప్రభావం దాని మీద పడుతుంది. ఆ వెలుగు ప్రభావం. దానికి ఒళ్ళంతా మంటలు మండుతుంది. కళ్ళు కనిపించటం లేదు. దృష్టి లోపలికి వచ్చే పరిస్థితి లేదు. అది వెంటనే వెనుదిరిగిపోయింది. ఇక్కడ నేనుండొచ్చు, లేకపోవచ్చు. నా ఇంటికి రక్షణగా అది ఉంది. అక్కడ ఆ పటాలలో నుంచి నా హృదయమే స్పందిస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను దృష్టి అక్కడ పెట్టాను. అక్కడ అది శక్తివంతంగా ఉంది. ఈ ఇంటిని, ఇంట్లో వాళ్ళని కాపాడుతూ ఉంటుంది. ఇలాంటి గొప్ప సాంప్రదాయాలు మన సనాతనం నుంచి వచ్చే ఉన్నాయి. ఇప్పుడు మా అమ్మాయి పుట్టినరోజు అంది. నేను చాలా పెద్ద గురువుని, నా కాళ్ళకి దండం పెట్టు. నేనే ఆశీర్వదిస్తాను. నేనే దేవుడంత దాని అంటే, "ఛీ పో! నువ్వేందంటది." "నీకంత సీన్ లేదు. నేను బెట్టను." లోపల గూడా అలాంటి మాటలు చెప్పినప్పుడు ఒక చులకన భావం వస్తది. "అమ్మా! ఇవాళ నీ పుట్టినరోజు గదా! ముందు దేవుడి దగ్గర దండం బెట్టుకొని అక్షింతలేసుకొని రా." అని చెప్పాననుకో, హాయిగా ఎళ్లి కూర్చొని అక్కడ దండం బెట్టుకొని ఆనందంగా వస్తారు. అప్పుడు ఇష్టమైతే మనకు బెడతారు. లేకపోతే లేదు. అలాగే మన ఇంట్లో చిన్న పిల్లలుంటే దండం పెట్టుకొచ్చుకోండి అంటే అది ఒక సనాతన సాంప్రదాయం. వాళ్ళు చక్కగా అక్కడొక దేవుడున్నాడు అనే ఆలోచన, అక్కడొక భక్తి, భయము అనేది కలిగి ఉంటారు. ఇలాంటి విషయాలన్నీ గూడా సనాతన సాంప్రదాయం నుంచి వస్తున్న గురు పరంపరలో ఇవన్నీ ఉంటాయి. అలాగని కూర్చొని నోములు, వ్రతాలు తెగ పూజలు చేయండి అని నేను చెప్పటం లేదు. అది ఒక దివ్యమైన ప్లేస్‌గా దాన్ని ఆవిష్కరించుకోండి. ఒక దీపం పెట్టుకోండి. ఒక చిన్న నైవేద్యం పెట్టుకోండి. మీ కుటుంబానికి అది ఒక దివ్యమైన కాంతిని ప్రసాదిస్తూ ఉంటుంది. ఇలా మన ప్రయాణంలో ప్రతి ఒక్కదాన్ని గూడా ప్రియంగా, సాధనా మాత్రంగా చేస్తూ ఆ విశ్వ గురు పరంపర హృదయమే మన హృదయంగా చేసుకుంటూ, ఆ సమస్త విశ్వ హృదయ సద్గురువుల జ్యోత్స్నామృతాన్ని మనమే కాదు నిరంతరము మనం కురిపించుకుంటూ ఈ సమస్తానికి కురిపిస్తూ సంజీవత్వ జ్యోత్స్నామృతం అది. అలాగే సమస్తానికి సకల చరాచరానికి కూడా దాన్ని అందిస్తూ ఉన్నప్పుడు వాటికన్నీ ఆహార అన్నపానీయాలన్నీ కూడా సకాలంలో అందుతూ ఒక గురువు యొక్క ఆలోచన, ఒక గురు పరంపర యొక్క ప్రతిస్పందనకి కారణమవుతుంది. అందువలన సకల చరాచరానికి కూడా సకాలంలో అందాల్సినవి అందుతూ ఉంటాయి. ఎంతోమంది క్షతగాతులు ఉంటారు. ఎంతోమంది హాస్పిటల్స్‌లో విలవిలలాడుతూ ఉంటారు. ఎంతోమంది కష్టాలలో కొట్టుకుపోతూ ఉంటారు. ఎంతోమందికి ఆహారం లేక విలవిలలాడుతూ ఉంటారు. ఎన్నో జంతువులు, పక్షులు నీరు లేక వాటికి దగ్గరలో అయి దొరక్క విలవిలలాడుతూ ఉంటాయి. వీటన్నిటికీ కూడా ఒక మంచి హృదయం యొక్క స్పందన అనేది ఆలంబన అవుతుంది.
వాటికి దొరుకుతుంది. నీ ఆలోచన వాటన్నిటికి అందుతుంది. నువ్వు గురువువి. నీ ఆలోచన వాటికి అందుతుంది. ఆ నకనకలాడుతూ ఉన్న ఆ హృదయానికి ఆ దగ్గరలో ఉన్న ఆహారం కనిపిస్తూ ఉంటుంది. అది దాని యొక్క ఆనవాలు తెలుస్తుంది. చీమ ఎంత ఉంటుంది? 7 అంతస్తులు, 10 అంతస్తులు ఎక్కి పంచదార పలుకుని తీసుకుంటుంది. అది ఎక్కడ ఉంటుంది? భూమికి అడుగున ఎక్కడో ఉంటుంది. 7 అంతస్తులు, 8 అంతస్తులు మనం లిఫ్ట్‌లు ఎక్కుతున్నాం. అది దాని బుడ్డి బుడ్డి కాళ్ళతో అన్ని అంతస్తులెక్కి ఆ పంచదార పలుకుని తీసుకెళ్తుంది. ఇవన్నీ గమనిస్తూ ఉంటే ఈ పంచదార పలుకు ఇక్కడ ఉందని దానికి తెలియజేసిందెవరు? ఈశ్వరుడు. స్పందన నాకు ఆకలవుతుంది. ఆహారం ఎక్కడుందో తెలియజేయబడుతుంది. స్పందనకి ప్రతిస్పందనాత్మకంగా ఆ ఈశ్వరుడు నీకు దాన్ని అందిస్తాడు ఏదొక రూపంలో. అలాంటి స్థితిగతులన్నీ నువ్వు ఆధ్యాత్మికం చేయటం వల్ల అవగాహన అవుతాయి. అందువల్ల నీ హృదయం ప్రియాతి ప్రియంగా స్పందించబడుతూ ఉంటుంది. ఇలాంటివన్నీ సనాతన సాంప్రదాయాన్ని అనుసరిస్తూ ఉంటే జరుగుతూ ఉంటాయి. అట్లాగని ఇప్పట్లాగా ఈ ఒత్తులేయండి, ఆ ఒత్తులేయండి, అది జేయండి, ఇది జేయండి ఇయన్నీ నేనేం జెప్పను. నేనే జేయను. అసలు వాళ్ళ మాటలన్నీ వినటమే అనవసరం. వాళ్ళు ఈ ప్రాపంచికంగా మనని అధపాతాళానికి తీసుకెళ్తూ ఉంటారు. ఆ మనసు వికలంగా కొట్టుకుంటూ ఉంటది. అది జేయలేదు, ఇది జేయలేదు, అదట్లా జేస్తే అది తప్పంట, ఇది ఇట్లా జేస్తే తప్పు, ఇది మంచిదంట. ఏంటి మంచిది? ఏంటి తప్పు? ఇయన్నీ మనకే ఉన్నాయి. ఈ ప్రాపంచికంగా అనేక ఊహలు ఇయన్నీ. అవన్నీ ఏమీ లేవు. వాటన్నిటిని పక్కకు తోసేయండి. ఇది ఈరోజు అఖిల అఖండ గురు పరంపర. రేపు గురుచరణం చెప్పుకుందాం.